ఈ ఒక్క బాటిల్ ఇంజెక్షన్ కాస్ట్ 30,000. ఎస్, ఆ ఇంజెక్షన్ కాస్ట్ 30,000 అని లాస్ట్ టైం ఒక వీడియో పోస్ట్ చేశాను, నాకు ఐబీడీ డయాగ్నోస్ అయిందని చెప్పేసి. సో చాలా మంది కామెంట్స్ చేశారు, మాది అదే ప్రాబ్లం, అసలు ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు, ఎంత కాస్ట్ అవుతుందని కంటిన్యూస్ గా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి నాకు. సో ఆ మెసేజెస్ త్రూ నాకు ఏం తెలిసిందంటే 2 points లో పీపుల్స్ కాంప్రమైజ్ అవుతున్నారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి దాని కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ కాంప్రమైజ్ అయిపోతున్నారు ఫర్దర్ వెళ్ళకుండా. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి అసలు అది వాడితే ఏం రియాక్షన్స్ వస్తాయో అని భయపడి ఆగిపోతున్నారు. అండ్ ఈ వీడియో త్రూ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అది సజెషన్ అనుకోండి ఆర్ రిక్వెస్ట్ అనుకోండి, ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ప్రెసెంట్ నాకు సిచ్యువేషన్ లో నాకు ఒక 7 to 8 lakhs 1 year ట్రీట్మెంట్ కి అవుతుంది, ఇంజెక్షన్స్ కి అవుతుంది, ఒక 8 times ఇస్తారు అలాగా. సో ఆ హ్యూజ్ అమౌంట్ అంతా నాకు ఇన్సూరెన్స్ లోనే అవుతుంది. సో ఆ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెనిఫిట్ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది అనమాట. సో మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి మస్ట్ అండ్ షుడ్. 5 lakhs అవ్వండి, 10 lakhs అవ్వండి, మీ బడ్జెట్ బట్టి ఏది 100% క్లెయిమ్స్ ఇస్తుందో అది తీసుకోండి. మీ కష్టకాలంలో మీకు అదే హెల్ప్ అవుతుంది. మీరు ఎవరిని ఒక రూపాయి కూడా చేసి అడగాల్సిన పరిస్థితి రాదు. ఆ పైగా అమౌంట్ ఎంతో కొంత మీరు అడ్జస్ట్ చేసుకోగలరు, కానీ లాక్స్ ఒకేసారి మీరు పెట్టుకోలేరు కదా. అండ్ ఇంకోటి వచ్చేసి అసలు ఏం రియాక్షన్స్ వస్తాయో అని భయపడి ఆగిపోతున్నారు. అసలు ఏం రియాక్షన్స్ రాకుండా డాక్టర్స్ ముందుగా మనకి టెస్టులు చేస్తారు, అసలు వాళ్ళకి బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి ఫస్ట్ వాళ్ళు అన్ని క్లియర్ గా చెక్ చేసుకుని ఫర్దర్ గా ముందుకు వెళ్తారు. మీ బాడీ సపోర్ట్ చేస్తుంది అన్నప్పుడే ముందుకు వెళ్తారు. సో ప్లీజ్ మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి, మనీ అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీకు మనీ ఉన్నా ఏమైపోద్దు అని భయపడి ఆగిపోతే ముందుగా డాక్టర్స్ ఫర్దర్ గా అన్ని టెస్టులు చేసి మీకు ఆ స్టెప్ కి తీసుకెళ్తారు. సో ఏం భయపడకండి, ఒక స్టెప్ ముందుకు వెళ్ళండి, ఏం ప్రాబ్లం ఉండదు.